గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం జగదం పితరం వందే పార్వతీ పరమేశ్వరం. సర్వం జగదాంబికానుగ్రహకటాక్షబలసిద్ధ్యర్థం. పరాభావనవ సంవత్సరంలో కన్యారాశి వారు రాజపూజ్య, అవమాన, ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఈ సంవత్సరం ఏమన్నా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుందా? ఈ సంవత్సరం వీరు ఏమన్నా కొత్త పనులు చేయడానికి ఏ నెలలు వీరికి కలిసి వస్తున్నాయి అనే విషయాన్ని కనుక మనం చర్చించుకున్నట్లయితే, ముందుగా వీరి యొక్క ఆదాయం 8 గాను, వ్యయం 11 గాను, రాజపూజ్యాలు 3 గాను, అవమానాలు 3 గాను చెప్పడం జరుగుతోంది. ఈ కన్యారాశి వారికి గురుడు 11వ ఇంట, శని 7వ ఇంట ఉండడం వల్ల కొన్ని మార్పులు, అంటే ఇల్లు మార్చడం కానీ, వాతావరణం నాకు అనుకూలించట్లేదు అని చెప్పి ప్రమోషన్లు కావాలని తెచ్చుకోవడం కానీ, ఈ ఇంట్లో ఉంటే నాకు ఎందుకో కలిసి రావట్లేదు అని ఇల్లు మార్చడం కానీ ఖచ్చితంగా చేస్తారు. ఆర్థికంగా కాస్త నిలబడేటువంటి అవకాశం లభిస్తుంది. అనూహ్యంగా తాత ముత్తాతల నుంచి లేదా ఇంతకు ముందు మీరు విడిచిపెట్టినటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది రావడం జరుగుతోంది. అది కూడా ఆగస్టు నెలలో అద్భుతమైన వ్యవస్థగా చెప్పవచ్చు. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3 నెలలు కూడా వ్యాపారానికి అద్భుతంగా కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు కన్యారాశి వారికి. ఈ రాశివారు ఆదాయాన్ని, ధనాన్ని ఎక్కడైతే మనం వెచ్చించాలి అనేటువంటి నిర్ణయంలో ఖచ్చితమైన ప్రాకారాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. రాజకీయ నాయకులకి ఇబ్బందులు అనేటువంటివి ఈ సంవత్సరం అంతా జరుగుతున్నాయి. ప్రజల్లో గౌరవం కొంచెం తగ్గేటువంటి సూచనలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. విద్యార్థులకు జ్ఞాపక శక్తి కొంచెం తగ్గుతోంది. మీరు అనుకున్నటువంటి ఉత్తీర్ణత రావడం కొంచెం ఇబ్బందిదాయకంగానే ఉంది. పైగా కన్యారాశిలో ఉన్నటువంటి వారికి రియల్ ఎస్టేట్లో కానీ, స్టాక్ మార్కెట్లో కానీ ధనం వెచ్చించాలి అనేటువంటి ఆలోచన ఉన్నవారు వచ్చేటువంటి జూలై నెలలో ఆ ధనాన్ని వెచ్చించండి. అద్భుతంగా కలిసి వచ్చేటువంటి పరిణామంగా చెప్పవచ్చు. పైగా కన్యారాశి వారికి పాత స్నేహితుల వల్ల కొత్త బంధాలు ఏర్పడుతున్నాయి. పాత స్నేహితులు విడిచిపెట్టేస్తారు. పాత స్నేహితుల వల్ల ఏదైతే మీరు కొత్త బంధం ఏర్పడుతోందో ఆ కొత్త బంధాన్ని కొనసాగించడం, విందు వినోద శుభకార్యక్రమాల్లో పాల్గొనడం, విరిగా మీ పేరు ప్రఖ్యాతులు పెరగడం అనేది జరుగుతోంది. అయితే ఖచ్చితంగా ఈ కన్యారాశి వారు వచ్చేటువంటి అక్టోబర్ నెల చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క ప్రమేయం లేకుండా ఇబ్బందులు జరిగేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. కావున కన్యారాశి వారు అక్టోబర్ నెలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. శత్రువులు అనేటువంటి వారు మీకు మిత్రులుగా మారేటువంటి అవకాశం గోచరిస్తోంది. శత్రు భయం అనేటువంటిది కొంచెం తక్కువగానే ఉంది. అసలు లేదనే మాట చెప్పుకోవాలి, కానీ మనకంటూ ఒక ఆలోచన ఉండాలి కాబట్టి ఉన్నారు అనే భావనతో మాత్రమే ఉండండి. శత్రు భయం కన్యారాశి వారికి లేదు. పైగా కన్యారాశి వారు ప్రయాణాలు చేస్తున్నప్పుడు, ముఖ్యంగా జూన్, జూలై నెలలో ప్రయాణాలు చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రమాదం వల్ల మీ కాలర్ బోన్లు ఇరిగిపోయేటువంటి అవకాశం ఏర్పడుతోంది. కాబట్టి ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పైగా ఈ కన్యారాశి వారు రైతుల విషయంలో కాస్త ఇబ్బందిదాయకంగా ఉంది. నిరుద్యోగులకి ఖచ్చితంగా ఉద్యోగం ప్రథమాంకంలో వస్తుంది. ద్వితీయాంకంలో ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఎక్కడా కనిపించట్లేదు. వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో ద్వితీయాంకంలో వివాహం అయ్యే అవకాశం ఉంది. ప్రథమాంకంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వివాహం అయ్యే అవకాశాలు గోచరించడం లేదు. సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి ప్రథమాంకం అద్భుతంగా ఉంటుంది. ద్వితీయాంకం కొంచెం ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం లభిస్తోంది. ఈ కన్యారాశి వారు ప్రతిరోజు కూడాను నృసింహ మహామంత్రం పఠించడం లేదా లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయాలు దర్శనం చేయడం చాలా మంచిది. వీలుంటే కనుక వీరు తామర పూసని మాలగా ధరించండి. నిత్యము కూడా గోవిందనామస్మరణ చేయడం లేదా కృష్ణాయ నమః అనుకోవడం అద్భుతంగా కలిసి వస్తుంది. ఈ కన్యారాశి వారు ప్రతిరోజు కూడా
నేతితో దీపారాధన చేయడం కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. కన్యారాశి వారు శనివారాలు ఉపవాసం ఉండడం చాలా మంచిది. చందనాన్ని అడ్డంగా ధరించండి. శ్రీమన్నారాయణ కటాక్షం ఎల్లవేళలా మీకు కలుగుతుంది. కన్యరాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఆదాయ వేళ ఎలా ఉండబోతున్నాయి, గ్రహ సంచార స్థితి అనుకూలంగా ఉన్నప్పుడు యోగాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదాలు కలిపితే కన్యరాశి. రాశాధిపతి బుధ భగవానుడు ఇలా ధాన్యాధిపతి అయ్యాడు. వీరి యొక్క ఆదాయం 8, వ్యయం 11, -3 అయినను రాశాధిపతి గ్రహాలు యోగదాయకంగా ఉండడం వలన ఈ కన్యరాశి వారంతా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి కూడా గమనించాలి. కనుక వ్యవసాయ సోదరీమణులకు, ఆహార ఉత్పత్తులు, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ చేసేవారు, సూపర్ మార్కెటు, కిరాణం షాపు, వస్త్ర సంబంధ వ్యాపారాలు, జ్యువెలరీ, డైమండ్స్, సంపూర్ణమైనటువంటి కేశ సౌందర్య వ్యాపారం చేసే వారందరికీ కూడా ఎలాంటి తిరుగులేని జీవితాన్ని పొందబోతున్నారు అని చెప్పి కూడా గమనించాలి. అలాగనే ధనస్థానాధిపతి శుక్ర భగవానుడు సస్యాధిపతి అవ్వడం వలన నిత్యము అందరూ సస్యశ్యామలంగా ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో మా కన్యరాశి జాతకులు బాగుండాలని మీ కోరుకోవడం మీ గొప్పతనంగా భావించగలగాలి. తృతీయ స్థానాధిపతి కుజ భగవానుడు మంత్రివర్యులు అవడం వలన స్వల్పమైనటువంటి తల్లిదండ్రులతో, అన్నాదమ్ముళ్లతో, అక్క చెల్లెళ్లతో, పార్ట్నర్స్ వ్యవహార కార్యక్రమం నడిపించే వారితో స్వల్పమైన విభేదాలు కనపడుతున్నాయి. కనుక కొన్నిటిని మౌనంగా చూసిచున్నట్టు వదిలేయాలి, విననట్టు ఉండాలి. కొన్ని సందర్భాల్లో ఎలా ఉండాలంటే కళ్ళున్న గుడ్డివారు, నోరున్న మూగవారు, చెవులున్న చెవిటివారిలాగా ఉండగలిగినట్లయితే పెద్ద పెద్ద సమస్యలు కాలక్రమేణా సమసిపోతాయి. అంటే ప్రతిదానికి మీరు తలదూర్చారా, బంధుత్వాలు బాంధవ్యాలు తెగిపోయి, పార్ట్నర్షిప్లు విడిపోయి, పోలీస్ స్టేషన్లు కోర్టు సమస్యలు వచ్చేటువంటి పరిస్థితి అధికంగా ఉంటుందని చెప్పి కూడా గమనించాలి. అర్ధాష్టమ రాశాధిపతి రాజు అవ్వడం వలన స్వీయ నియంత్రణ, మాట్లాడేటువంటి కాల సమయంలో ఓపిక, వినేటువంటి కాల సమయంలో శ్రద్ధ, చదివే కాల సమయంలో ఏకాగ్రత అవసరం అని చెప్పి కూడా గుర్తు పెట్టుకోగలగాలి. అలాగనే 6వ స్థానాధిపతి శని అక్కడ రాహు ఉండడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. 7వ స్థానాధిపతి రాజు అవ్వడం, అక్కడ శని భగవానుడు సంచారం చేయడం వలన ప్రేమికుల మధ్య చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య న్యూన్యత అవసరం. వీలైనంత వరకు ఓపిక, పట్టుదల, నియమ, నిష్ఠ, దీక్ష, సంకల్పంగా మీరు ఉండగలిగినట్లయితే విపరీతమైన ధనకనక వస్తు వాహనాలు, ఐశ్వర్యము, ఆనందము కుప్పలు తెప్పలుగా రావడానికి అవకాశాలు ఉన్నాయి. దానిని గమనించగలగాలి అని చెప్పి కూడా మీరు గుర్తు పెట్టుకోగలగాలి. అదే కాకుండా రాజ్యస్థానాధిపతి బుధ భగవానుడు ఆ రాజ్యస్థానంలోనే గురు సంచార స్థితి ఉండడం వలన విద్యలో, ఉద్యోగంలో, వ్యాపారంలో మార్పులు రావడం, ఉన్నతమైన స్థితిగతులు, రాజసన్మానాలు, గజ సన్మానాలు కూడా మీరు పొందబోతున్నారు. వ్యయంలో కేతు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. ఉండబడిన వాటితో తృప్తి చెందుతూ మౌనంగా వీక్షిస్తూ ముందుకు వెళ్ళగలగాలి. వీరు ఈ సంవత్సరం 11వ తారీఖు 9వ నెలలో శ్రావణమాస అమావాస్య ఉత్తరా నక్షత్రం రోజున ఎలాంటి పనులు ఆచరించకపోవడం ఉత్తమోత్తంగా భావించాలి. 2/4/2026 చైత్రమాస పూర్ణిమ గురువారము హస్తాచిత్తా నక్షత్ర సందర్భంగా మరియు 23/3/2027 పాల్గొన మాస పూర్ణిమ సోమవారం, ఈ 3 డేట్స్ డైరీలో మీరు తప్పక రాసి పెట్టుకొని ముఖ్యమైన పనులు,
దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. వీరికి మానవుని యొక్క శరీరంలో చక్రాల బ్యాలెన్స్ అనుకూలంగా లేని కారణం చేత ప్రతి బుధవారం పూట మనకు మూలాధార నుంచి సహస్ర చక్రాలు వికసింపచేసేటువంటి అంటే వాటిని శక్తిని తీసుకొని ప్రకృతితో మమేకం అవ్వగలిగితే మీకన్నా అదృష్టవంతులు లేరు. లేకపోతే హృదయంలో అలాగా ఉదరంలో గుండె సంబంధమైన నరాల సంబంధించినటువంటి రక్తానికి సంబంధించినటువంటి వ్యాధులు వచ్చే పరిస్థితి ఉంటుంది. కనుక వీలైతే మీరు ఒకసారి చిదంబరంలో నటరేశ్వర స్వామివారు ఉంటారు. స్వామివారిని స్మరించడం, ధ్యానించడం, దేవతా దర్శనం వలన సకల దోషాలు తొలగిపోతాయని చెప్పి కూడా గమనించాలి. దానికి జనం ఎక్కువ పడతారు మేఘలు. విద్యార్థులకి ఉద్యోగస్తులకి ఎలా ఉంది? పర్లా ఒక మాదిరి ఉద్యోగాలు ఏమైనా మంచిగా ఉంటాయా లేకపోతే బాగా లాభాలు తగ్గే ఉద్యోగాలు ఎలా ఉంది? ఉద్యోగాలు బాగుంది. ఉద్యోగాలు బాగుంది. ఈ సంవత్సరం బాగానే సాయం చెప్పు. వ్యాపారస్తులకి ఎలా ఉంది? బాగుంది చెప్పిందాక. ఉద్యోగస్తులకి వజ్రం అంత బాగుంది. బాగుంది బాగుంది. సంపాదిస్తారు ఈ సంవత్సరం ఇల్లు కట్టుకోవచ్చు, పెళ్ళి ఏదంటే చేస్తారు. డబ్బు ఆగద్దయ్యా ఈ సంవత్సరం వాళ్ళు. పోలీసులకి ఎలా ఉంది? బాగుంది. ఇందా చెప్పా పర్లా బాగుంది. లాయర్లకి ఎలా ఉంది? వాళ్ళ పర్లా సినిమా వాళ్ళకి ఎలా ఉంది? బాగా సినిమా వాళ్ళు బాగా డబ్బు రాట్లా, లాస్లే అన్ని లాసులే దండగా. హోటల్ వాళ్ళకి ఎలా ఉంది? శ్రమ అవుద్దయ్యా. ఒక్కొక్క హోటల్ లాసు, ఒక్కొక్క హోటలే బాగా వస్తుంది డబ్బు. పెళ్లి కాని వాళ్ళకి ఏమన్నా పెళ్లి అవుతుందా? నిదానంగా అయింది. భార్య భర్తలు ఎలా ఉంటారు? కొట్టుకుంటారా, గొడవ పడతారా, మామూలు ఏంటి పరిస్థితి? భార్య బాగుంటుంది. కాసేపు పరుచుకున్న కాసేపు బాగుంటుంది. ఓకే. నెక్స్ట్ ఎటువంటి పరిహారాలు గుళ్ళకి వెళ్తాం ఏంటి? ఏ దానాలు చేయాలి? ఎటువంటి పూజ చేయాలి? గుడికి వెళ్ళేటప్పుడు పసుపు, కుంకుమ, కొబ్బరికాయ, కప్పూరం, పూలు, బ్రాహ్మణకు మట్టు స్టాకెట్ పంచులు కూడా పెట్టవచ్చు. మినువులు, అయ్యో అవి నల్ల మినువులు, శనగలు ఉంటాయి. అవి ఇస్తే మంచిది. దానం ఇస్తే కుంకుమ పూజ చేసుకుంటే ఇంకా మంచిది. కార్తీక మాసంలో కానీ మాఘమాసంలో కానీ. కార్తీక మాసంలో శ్రీశైలం పోతే మంచిది. శని వాళ్ళకి దెబ్బకు తీసేస్తుంది శని. బాగుంది. చేసిన బొడి శనగలు, నల్ల నూగులు, నల్ల మినువులు ఇస్తే మంచిది. బాగుంది. అవి ఇస్తే శని బాధ్యత. బీరబామకి ఇస్తే తీసుకుంటాం. బాగా కంప ఈ సంవత్సరం బాగున్నాయి. రైతులకి ఎలా ఉంది? రైతులకి బ్రహ్మాండం. పంటలు బాగా బాగుంది. ఎటువంటి పంటలు వేసుకోవచ్చు? వేసారు కదా కానీ తులారాశి వాళ్ళకి ఎటువంటి పంటలు వేసుకోవచ్చు? పత్తి, మిర్రాట, మినువులు, రాగులు, బుడ శనగ మంచిది. బాగా డబ్బు వస్తుంది. మిర్రాట వద్దు, రాసి వస్తుంది. మిర్రాట దాని యొక్క మెగలు వస్తారు.